ఒక పట్టణంలో నివసించే సీమ, రాజ్ అనే భార్యాభర్తలు గొడవపడుతూ ఉండేవారు. వారి మధ్య ప్రతి చిన్న గొడవ పెద్ద అగాధాన్ని సృష్టించింది. ఒకరోజు వారి విభేదాలను పరిష్కరించుకోలేక కోర్టుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కోర్టులో అనేక విఫలమైన ప్రేమ కేసులను చూసిన ఒక న్యాయమూర్తి వారిద్దరి మాటలను ఓపికగా విన్నాడు. సుదీర్ఘ వాదనల తరువాత అతను ఇలా అన్నాడు, నేను మీ వాదనలను అర్థం చేసుకున్నాను. అయితే నేను నిర్ణయం తీసుకునే ముందు మీకు ఒక వింత సవాలు ఇస్తాను. ఒక వారం పాటు మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు జీవించండి. ఒక్క వారం తరువాత నిర్ణయం నా దగ్గరికి వచ్చి చెప్పండి. సీమారాజ్ ఇద్దరు ఆశ్చర్యపోతూ, ఒక వారమే కదా, అది ఏం మారుస్తుంది అనుకున్నారు. కానీ ఇది చివరి ప్రయత్నంగా భావించి అంగీకరించారు. మొదటి రోజు ఇద్దరు ఇబ్బందిగా ఉన్నారు. మధ్యాహ్నం సీమ మొదటి అడుగు వేసింది. ఆమె రాజ్కి ఇష్టమైన భోజనం వండింది. చాలా కాలంగా ఆమె ఎప్పుడు ఇలా చేయలేదు. దానికి ప్రతిగా రాజ్ నవ్వుతో పాత్రలు కడగడం స్టార్ట్ చేశాడు. సాధారణంగా వారు ఈ పనులను ఒకరికొకరు చాలా ఇబ్బందిగా చేసుకునేవారు. రోజులు గడిచే కొద్దీ చిన్న చిన్న పనులు ముఖ్యమైన క్షణాలుగా మారాయి. రాజ్ సీమ నవ్వుతూ ఇతరుల పట్ల చూసే దయ వంటి చిన్న చిన్న విషయాలను ప్రస్తావిస్తూ ఆమె కోసం చేతితో రాసిన నోట్స్ ఇవ్వడం ప్రారంభించాడు. దానికి ప్రతిగా సీమ రాజ్ ప్రేమలో అతను ఎందుకు పడ్డానో గుర్తు చేసుకోవడం ప్రారంభించింది. వారం మధ్యలో వారు మధ్య ఊహించని సాన్నిహిత్యం పెరిగింది. వారు ఒకప్పుడు ఎక్కువగా వెళ్ళే స్థానిక పార్కులో నడవడానికి వెళ్ళారు. ఒకప్పుడు చాలా ఉద్రిక్తతతో నిండిన శబ్దాలు ఇప్పుడు సౌకర్యంగా మారాయి. నెలల తర్వాత వారు మొదటిసారిగా నిజంగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. వారం ముగిసే సమయానికి సీమ, రాజ్ తమ సవాలు ఎవరు సరైన వారు ఎవరు తప్పు అని నిరూపించుకోవడం గురించి కాదని, ఒకరికొకరు తిరిగి కనుగోవడం గురించి అని గ్రహించారు. ప్రేమను జాగ్రత్తగా చూసుకుంటే వారి మధ్య ఉన్న అగాధాన్ని నింపగలదని వారికి స్పష్టమైంది. 7వ రోజు వారు కోర్టు వెలుపల కలిశారు. వారు తమ నిర్ణయాన్ని గురించి చెప్పడానికి ఒకరికొకరు అడగాల్సిన అవసరం లేదు. వారి చేతులు పట్టుకొని ఒకరికొకరు చూసుకుంటూ నవ్వే విధానం ద్వారా అది స్పష్టంగా కనిపించింది. కోర్టులో వెళ్ళే వారు న్యాయమూర్తికి తమ నిర్ణయం చెప్పారు. విడిపోవడానికి కాదు, కానీ పరస్పర అవగాహన ప్రేమతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి అని నిర్ణయించుకున్నారు. ఆ న్యాయమూర్తి సంతృప్తిగా నవ్వారు. కొంచెం శ్రద్ధ, సంరక్షణతో ప్రేమ బలహీనమైన బంధాలను కూడా తిరిగి నిలపగలదనే అతని నమ్మకం మరొకసారి నిజానికి నిరూపించబడింది. సీమారాజ్ తేలికైన హృదయాలతో కలిసి భవిష్యత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు.